దిగు హేమా. హేమా ఒసే ఏం రోగం వచ్చిందా నీకు? దిగవే. వదిన దింపండి రా. ఏమైంది నీకు వదిన? అర్జున్ వదిన. హేమా ఏమైంది? దింపండ్రా దాన్ని. అది చేస్తే నన్ను అరెస్ట్ చేస్తారా? దింపండ్రా దాన్ని. నీకేం పోయే కాలం పుట్టింది? దిగవే. హేమా హేమా వదిన నిన్నే. వదిన దిగు. ఏమండి వదినా దింపండ్రా దాన్ని. దింపండి తొందరగా. అయ్యో ఒసే హేమా ఏమైంది నీకు? ఏమైంది వదిన? ఎందుకు చేసావు? ఏం చేస్తున్నావు? నీకు అర్థం అవుతుందా? అందరూ ఆపుతారా? వదిన అసలు ఏమైంది నీకు? పడుకున్న దాన్ని ఇక్కడికి ఎలా వచ్చానండి? నువ్వేం చేసావు నీకు తెలీదా? నన్ను అడుగుతావేంటి? నేనేం చేశానండి? ఇక్కడ నుంచి దూకపోయావే. అవునమ్మా. ఇంకా కింద చూస్తావేంటి? ఒసే ఒసే నీకు కొత్తగా నడిచే అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందే? అమ్మో అదృష్టం కొద్దీ నా కొడుకు చూశాడు కాబట్టి, లేకపోతే ఎంత దారుణం జరుగుండేదే. నిద్దట్లో నడిచే అలవాటు నాకు లేదత్తయ్యా. అలవాటు లేకపోతే ఇలా మెట్లెక్కుతూ పిట్టగోడ నుంచి దూకాలని ఎందుకు ప్రయత్నించావే? నీకు తెలియకుండానే నిన్నెవరైనా తీసుకొచ్చారు ఇక్కడికి? చెప్పమ్మా. చెప్పు చెప్పు. ఎందుకమ్మా అలా చేసావు? అదే మావయ్య నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? నిద్ర నడుచుకుంటూ వచ్చి పైనుంచి దూకపోయావు. ఉన్న టెన్షన్ సరిపోక ఈ కొత్త రోగాలంటే నీకు. ఊరుకోడ్రా. చూడమ్మా, ముందు నీకు ఆ ప్రాబ్లం ఎలా వచ్చిందా అని బాధపడేదానికంటే దాన్ని ఎలా తగ్గించుకోవాలా అని ఆలోచించు. ఒరే వెంకట్, ముందు అమ్మాయికి ప్రాబ్లం తగ్గేదాకా నువ్వు జాగ్రత్తగా చూసుకో. పదండి. నడు. ఏంటో బంగారం లాంటి నిద్ర చెడగొట్టింది. తప్పించుకున్నాను, బ్రతికిపోయాను అని సంతోషపడుతున్నావా హేమా? మృత్యువు కౌగిల్లో కలిసిపోయే క్షణం ఎప్పుడైనా రావచ్చు. చూస్తూ ఉండు. రాత్రి చావాల్సిన దానివి, కానీ నీ మొగుడు కాపాడడం వల్ల. మీరు చెప్పినట్టే చేస్తాం స్వామి. పదహేమా రండి. రండి. పదవే. పద. యాండి నాకు చిన్న డౌట్ వచ్చిందండి. ఏమిటి? స్వామీజీ గారు మనల్ని బయటికి తోసి తలుపేసుకున్నారు కదా. నా గాజులు తీసి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టా. దొంగోడైతే కాదు కదా? ఏంటమ్మా నువ్వు? నీకన్నీ పిచ్చి పిచ్చి అనుమానాలు వస్తుంటాయి. నిజంగా ఆయన దొంగ అయితే మనం బయటికి వెళ్ళి తలుపేసుకోమన్నట్టు కదా. అవును కదా, అది కూడా నిజమే రోయ్. ఇందాక ఆయన ఆత్మ ప్రేతాత్మ అనేసరికి నా మైండ్ బ్లాంక్ అయిందిరా. అయ్యో అత్తయ్య, మనందరం బయటకు వచ్చేసాం, కానీ అంజల్ మాత్రం బెడ్రూమ్ లోనే ఉంది. మనవరాల్ని తెచ్చిందని కోడలికి చెప్పడం మర్చిపోయావా? అదేదో చిన్న పిల్ల అండి, చంకలో వేసుకుని తీసుకురావడానికి మనతో పాటు వచ్చిందేమో అనుకున్నా. అయ్యిందేదో అయింది, వెళ్ళి అంజలిని తీసుకొస్తాను. ఏమండి, తలుపులు తీయద్దని స్వామీజీ గారు చెప్పారు కదరా. అలా అని అంజలిని ఎలా వదిలేస్తావునా? అవును కదా, అది బెడ్రూమ్ లోనే ఉంది కదరా, దాన్ని అక్కడే ఉండని. నువ్వురా, అసలే భయం పుట్టి చేస్తుంటే. రండి.
భజే రుద్రరూపం భజే బ్రహ్మదేవం వటంచుం ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనం చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయను దించి నీ మూర్తి నింగాంచి నీ సుందరం పెంచి నీదా సదా సుందరై రామసుందరై నిన్నునే కొల్చెదన్ని కథాగంధుచితే వేడుకల్ చేసితే నా మురారించితే నన్ను రక్షించితే అంజనాదేవి కర్మాన్వయాదేవ నిందించనేనంత వాడంతయాశాలి వై చూచితే దాతవై ప్రోచితే దగ్గరం పిలిచితే తొల్లి సుగ్రీవునకు మంత్రి వై స్వామి కార్యంబులందుండి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేషు పూజించి యవ్వాను చుంబంటు గావించి యవ్వాని చంపికా కుత్సతిలకుందయా దృష్టి వీక్షించి కిష్కిందకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియుం లంకిణిం చంపియుం లంకయుం రాజియుం భూమి జందూచి ఆనందము పొంగయా సుందరం నిచ్చి ఆనందం నిచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషునం చేసి సుగ్రీవును అంగదుం జాంబవంతాది నీలాదులుం కూడి ఆ సేతువుం దాటి వానరుల్ మూకలై సైతులందుం సగా రావణుండంతకారాగ్నియుగ్రుండై కోరి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తి నింవేసి ఆ లక్ష్మణున్ మూర్ఛ నొందింపగానప్పుడే పోయి సంజీవిని తెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంపు రక్షింపగా కుంభకర్ణాది వీరాడితో పోరాడి చండాడి శ్రీరామ బాణాది వారందరిన్ రావణుం చంపగానంతలోకంబురానందమయ్యుండలం వేడనం విభీషణం వేడుకందోడు కన్వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవికి తెచ్చి శ్రీరాముకున్నిచ్చి నయ్యోచకం వచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్న నీ కన్న నాకెవ్వరు ఊర్మిలేరంచు మన్నించినందామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనల్ చేసితే పాపముల్ వాయునే భయములుం తీరునే భాగ్యముల్ కల్గునే సకల సామ్రాజ్యముల్ సకల ఒక్క క్షణం ఒక్క క్షణం మా దండకం ఆపు ఆపు నీవే ఫలముగా వెలసి ఆపరా! నేనెవరో ఎలాంటిదాన్నో తెలియక ఇక్కడికొచ్చావు. వెళ్ళిపో వెళ్ళిపో నా దారికి అడ్డం వచ్చిన వాళ్ళందరినీ చంపేశాను. నువ్వు పారిపోతావా ఇక్కడే ఉండి చచ్చిపోతావా? పారిపోని అవకాశం ఇచ్చిన ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. ఇంకా నిన్ను ఎలా వదలను? వదలను. ఏయ్! వద్దు 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 ఏంటో అరుపులు? ఆ స్వామీజీ అరుస్తున్నాడమ్మా, పదండి వెళ్ళి చూద్దాం. రే వెంకట్, స్వామీజీ తలుపులు తీద్దని చెప్పారు కదరా. అలా అరుస్తుంటే తర్వాత అంటారేంటి నాన్న? ఆయన ఏ ప్రమాదంలో ఉన్నాడో ఏంటో. అది కదరా వెంకట్, ఆ స్వామీజీ గారు చెప్పారు కదా, మీకు రకరకాల అరుపులు వినిపిస్తూ ఉంటాయి, ఆ ఆత్మ మిమ్మల్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటుందని చెప్పారు కదా. ఇది కూడా అలాంటిదే అని నా అనుమానం రా. గీతకి ఈ ప్లేస్ అంటేనే ఇష్టం లేదని నాకు తెలుసు. అలాంటప్పుడు ఇక్కడ ఉండడం నాకు కూడా ఇష్టం లేదు. పద వెళ్దాం.